మోస్ట్ ఆఫీస్ ఇంపార్టెంట్. ఆఫీస్ టైమింగ్స్‌లో ఎక్కువ యూరిన్ పాస్ చేయకపోతే గనక ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి విమెన్స్‌కి ఎక్కువగా? విమెన్స్ ఎక్కువగా ఆఫీస్ టైమింగ్స్‌లో యూరిన్ పాస్ చేయకపోతే గనక ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? ఫస్ట్ థింగ్ ఇందాక మనం మాట్లాడుతాం. ఆఫీస్ అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, రాత్రి అవ్వచ్చు, పగలవ్వచ్చు, ఇండియా అవ్వచ్చు, అమెరికా అవ్వచ్చు. వేరెవర్ యూ గో. యూరిన్ పాస్ చేయకపోతే వచ్చేది ఫస్ట్ బాక్టీరియా ఫార్మ్ అవుతుంది మూత్రాశయంలో. వన్స్ బాక్టీరియా ఫార్మ్ అయితే యూటీఐ వస్తుంది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్. అది వచ్చినప్పుడు దాని వెనకాలే మనకి కిడ్నీ ఇన్ఫెక్షన్. ఆ తర్వాత వచ్చేది బ్లడ్‌లో మనకి మళ్ళీ ఇన్ఫెక్షన్ అనేది ఫార్మ్ అవుతుంది. మనం కంక్లూషన్‌లో లాగా మాట్లాడుకోవాలంటే అమ్మాయిలైనా, అబ్బాయిలైనా, స్త్రీలైనా, పురుషులైనా, ఇండియాలో అయినా, బయట ఉన్న ఎవ్వరికైనా సరే యూరినరీ ఇన్ఫెక్షన్ రావడానికి ప్రధానమైన ఐ మీన్ మనకి యూరినరీ ట్రాక్‌లో ఇన్ఫెక్షన్ రావడానికి ప్రధానమైన కారణము ఎప్పుడైతే యూరిన్ ఫార్మ్ అయింది అన్న సింప్టమ్ మనకి తెలుస్తుందో ఇమ్మీడియేట్‌గా దాన్ని రిలీజ్ చేయకపోవడం. సింపుల్ అండి. మనం ఈరోజు అన్నం వండాము. కుక్కర్‌లో ఐ మీన్ పెట్టాము. కొంచెం మిగిలింది. పొద్దున్నే అది బయట పడేసి క్లీన్ చేయలేదనుకోండి, సాయంత్రానికి అది మురిగిపోయి మనకు స్మెల్ ఒస్తది గదా! అంటే వేస్ట్ ఏదైతే మనం పెడుతున్నామో దాన్ని ఇమ్మీడియేట్‌గా డిస్పోజ్ చేయాలి. అట్లాగే మన బాడీలో వచ్చిన మలమైన, మూత్రమైన మనం ఇమ్మీడియేట్‌గా డిస్పోజ్ చేయకపోతే జాతి భేదాలు ఏమి లేదు, రంగు, జాతి భేదాలు ఏమి లేదు, లింగ భేదాలు లేదు. ఎవ్వరికైనా కూడా ఫస్ట్ వచ్చే రోగమని చెప్పకూడదు. బట్ ఇన్ఫెక్షన్ అనేది మనకి ఇమ్మీడియేట్‌గా ఫార్మ్ అయ్యేది యూరినరీ ట్రాక్‌లో. ఎప్పుడైతే ఆ ట్రాక్‌లో మనకి ప్రాబ్లమ్ వచ్చిందో అది మనకి ప్రాణాంతకమైన వ్యాధి అనేది ముందు మనం అర్థం జేసుకోవాలి.